హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎస్పీటీ డిప్లొమా C23 అలాగే ఇన్స్టెంట్ సప్లీకి సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అండ్ ఫోటోకాపీకి సంబంధించిన ఫైనల్గా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి అమౌంట్ ఎంత ఉంటుంది, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీ ఎస్పీటీకి సంబంధించిన మనకి డేట్ చూసుకోవచ్చు, జూలై 15వ తారీఖున. మనకి సబ్జెక్ట్ అని చూసుకోవచ్చు ఏపీ డిప్లొమా ఎగ్జామినేషన్స్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్ 2024 ఆఫ్ C23 స్కీమ్ అండ్ ఇయర్ 2020 సెకండ్ ఇయర్ రెగ్యులర్ అండ్ జూన్ ఇన్స్టెంట్ 2024 ఆఫ్ C20 స్కీమ్ రిజల్ట్స్ ఏవైతే మనకి డిక్లేర్ చేసేసారో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, ఫోటోకాపీకి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అక్కడే మీరు డీటెయిల్గా అయితే అప్లై చేసుకుంటారు. ఓకేనా, అన్ని బ్రాంచ్లు కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, మీ యొక్క ఏవైతే రీవెరిఫికేషన్ అప్లై చేసుకుంటారో మీ యొక్క ఫోటో కాపీ కానీ లేదా రీకౌంటింగ్ కానీ మీ యొక్క కరెక్ట్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క మొబైల్ నెంబర్లు కానీ లేదా ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చుకోండి. మ్యాండేటరీ ఆన్ ఆర్ బిఫోర్ 23 జూలైన మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎవరైతే మీ యొక్క ఫోటో కాపీ అనేది అప్లై చేసి ఉంటారో వాళ్ళకి ఫోటో కాపీ అనేది మీ యొక్క ఆన్సర్ షీట్ అనేది మీ యొక్క మెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్కి కానీ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. వాట్సాప్ నెంబర్కైనా అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అండ్ మీ యొక్క రిజల్ట్ స్టేటస్ అనేది కూడా మీకు either SMS కానీ లేదా మెయిల్కి కానీ లేదా ఏపీటీ ఆన్లైన్ వెబ్సైట్లో అయినా ప్రొవైడ్ చేస్తాము అనేది క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు. మ్యాక్సిమం మనకి లాస్ట్ బిఫోర్ కూడా ఇప్పుడు కూడా మెసేజ్లే వచ్చేవి, మెయిల్కే మెసేజెస్ వచ్చేవి. అక్కడి నుంచే రిజల్ట్ స్టేటస్ చేంజ్ అయిందో లేదనేది కూడా చూపిస్తుంది. ఇంకా మనకి గమనించవచ్చు ఫీజెస్ అని అయితే ఇంకా మనకి రీకౌంటింగ్ అప్లికేషన్ టు ఆల్ థియరీ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ అనేది 600 రూపీస్ పర్ స్క్రిప్ట్ ఉంటుంది. అండ్ ఫోటో కాపీ అనేది పర్ స్క్రిప్ట్ అంటే ఒక సబ్జెక్ట్కి ఇంక్లూడింగ్ డ్రాయింగ్ అయినా కూడా 1000 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ రీవెరిఫికేషన్ అప్లై చేయాలంటే రీవెరిఫికేషన్ పర్ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ డ్రాయింగ్ అయినా సరే 4500 మాత్రం ఉంటుందన్నమాట. సో 4500 అనేది పే చేసుకొని మీరు రీవెరిఫికేషన్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు, లేదా ఫోటో కాపీ అనేది కూడా అప్లై చేసుకో. ఈచ్ సబ్జెక్టే మనకు చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఒకవేళ బాగా రాశాను అనుకుంటేనే మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు. ఎవరైతే పేమెంట్ చేసి ఉంటారో వాళ్ళు పేమెంట్ అనేది 17వ తారీఖున జూలై నుంచి 23వ తారీఖు వరకు మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అంటే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫోటో కాపీ కానీ 17 నుంచి 23 జూలై వరకు మీకు టైం ఉంది. అండ్ ఎవరైతే ఫోటో కాపీ అప్లై చేసి ఉంటారో వాళ్ళకి మెయిల్కి సెండ్ చేస్తారు కాబట్టి ఆ క్యాండిడేట్స్కు మాత్రం 26 జూలై వరకు టైం ఉంది. అంటే ఫోటో కాపీ ఎవరైతే 17 నుంచి 23లో అప్లై చేసి ఉంటారో ఫోటో కాపీ వాళ్ళకి మాత్రమే 26వ తారీఖున. రిమైనింగ్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనుకుంటే 23rd. సో డీటెయిల్గా ఇదన్నమాట మనకు వచ్చిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అండ్ ఫోటో కాపీకి సంబంధించిన అప్డేట్ అనేది. సో స్టూడెంట్స్ ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చే రిజల్ట్ అనుకున్న మార్కులు రాలేదో అలాంటి వారు మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు బాగా రాయలేని అనుకుంటే అప్లై చేసుకోండి, మీకు యూటిలైజ్ అయితే ఉంటుంది. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.